శ్రీమాత్రే నమః. ఉపనిషత్ దర్శిని 193 బృహదారణ్యకోపనిషత్తు 8వ అధ్యాయం ప్రథమ బ్రాహ్మణం. ఈ అధ్యాయంలోని ప్రథమ బ్రాహ్మణంలోని విషయాలు చాందోగ్యోపనిషత్తులోని పంచమ ప్రపాఠకంలోని ప్రథమ ఖండంలో వివరించారు. దానికి ఈ అధ్యాయంలోని విషయాలు అనుబంధమైనవి. ప్రాణమే సమస్త ఇంద్రియాలలో జ్యేష్ఠమైనది, శ్రేష్టమైనది. ప్రాణము యొక్క విశిష్టతను తెలుసుకొని ఉపాసించేవాడు వశిష్ఠ ఋషి లాగే గొప్ప ప్రవక్త అవుతాడు. వశిష్ఠ గుణ ప్రధానమైన వాగేంద్రియము అనగా మాట్లాడే శక్తి ఉపాసించేవాడు అందరికన్నా గొప్ప వక్త అవుతున్నాడు. నేత్రాన్ని ప్రతిష్టారూపంగా చూపుతారు. ఈ కళ్ళ వలనే మానవుడు సమతల ప్రదేశాలలోనూ దుర్గమ ప్రదేశాలలోనూ విషమ దుర్భిక్ష ప్రదేశాలలో కూడా ప్రతిష్ట కలిగి ఉంటున్నాడు. శ్రోతేంద్రియము వల్లనే సమస్త వేదాలు సమృద్ధమవుతున్నాయి. అందువల్ల శ్రోత్రమే సంపద అనబడుతోంది. ఆయతనం అనగా ఆశ్రయం తెలిసినవాడు స్వజనులకు సకల జనులకు తానే ఆశ్రయమవుతున్నాడు. ఇక్కడ సకల ఇంద్రియాలకు విషయాలకు మనస్సే ఆయతనం. రేతస్సు అనగా వీర్యం వల్లనే ప్రజలు జన్మిస్తున్నారు. అందువల్ల రేతస్సే ప్రజాపతి అనబడుతోంది. ఈ రకంగా ప్రసిద్ధములైన వాక్కు మొదలైన ఇంద్రియాలు నేను గొప్ప నేను గొప్ప అని కలహించుకొని వానిలో వశిష్ఠులు ఎవరు అని ప్రజాపతిని అడిగాయి. దానికి బ్రహ్మ వాటితో మీలో ఎవరు శరీరం నుంచి బయటికి వెళ్ళిపోతే ఆ శరీరం పాపభూయిష్టమైనదిగా లోకం భావిస్తుందో అతడే గొప్పవాడు అని చెప్పాడు. ఇంద్రియాలన్నీ ఒకదాని తర్వాత ఒకటి శరీరాన్ని వదిలి 1 సంవత్సరం తర్వాత తిరిగి శరీరంలో ప్రవేశించి తమ తమ వశిష్ఠత్వాన్ని నిరూపించుకునేందుకు నిశ్చయించుకున్నాయి. ముందుగా శరీరం నుంచి వాక్కు నిష్క్రమించగా మూగవానిగా అందరూ మానవుల్లాగానే జీవిస్తూ ఉన్నాడు. కళ్ళు నిష్క్రమించగా అంధనిలా జీవితాన్ని సామాన్యంగా జీవిస్తూ ఉన్నాడు. అలాగే చెవులు శరీరాన్ని వదిలి వెళ్తే చెవిటివానిగా, మనసు నిష్క్రమిస్తే పిచ్చివానిగా సామాన్యంగా శరీరం మనుగడ సాగిస్తూ ఉంది. రేతస్సు శరీరాన్ని వదిలి నిష్క్రమిస్తే నపుంసకునిగా సామాన్య జీవితాన్ని సాగించాడు. ఇప్పుడు శరీరంలోని ప్రాణం యొక్క వంతు వచ్చింది. అప్పుడు ముఖ్య ప్రాణం శరీరాన్ని వదిలిపోవటానికి సిద్ధమైంది. అప్పుడు సింధు దేశానికి చెందిన శుభలక్షణాలు కలిగిన ఉత్తమ అశ్వం తనను కట్టిన కొయ్యను గట్టిగా పెకిలించుకున్న విధంగా శరీరంలోని సమస్త ఇంద్రియాలు తమ తమ స్థానాల నుండి భ్రష్టత్వాన్ని పొంది చరించిపోయాయి. అప్పుడు ఆ ఇంద్రియాలన్నీ ప్రాణాన్ని ఇలా ప్రార్థించాయి. ఓ ప్రాణమా, నీవు ఈ శరీరం నుంచి బయటకు పోవద్దు. నీవు లేకపోతే మేమెవరము జీవించడానికి సమర్థము కాము. అప్పుడు ఆ ప్రాణం, నన్ను తెలుసుకున్నారు కదా, ఇక నుంచి నన్ను గౌరవించి పూజించండి అంటే దానికి అన్ని ఇంద్రియాలు సంతోషంగా అంగీకరించాయి. ఇంద్రియాలన్నీ ఒకదాని తర్వాత ఇంకొకటి ప్రాణంతో ఇలా అన్నాయి. ఓ ప్రాణమా, మాకున్న వశిష్ఠ గుణమంతా నీదే. నీవే లేకపోతే మాకి వశిష్ఠ ప్రతిష్ఠ గుణం ఎక్కడి నుంచి వస్తుంది? ఓ వాగాది ఇంద్రియములారా, మీరు చెప్పిన అన్ని వశిష్ఠ గుణాలతో ఉన్న నాకు అన్నమేది వస్త్రమేది అని ప్రాణం అడిగితే ఇంద్రియాలన్నీ, ప్రాణమా, ఈ లోకంలోని పశుపక్షాది సమస్త ప్రాణుల యొక్క అన్నమే
నీకు అన్నము. ఈ లోకంలో ఉన్న వారంతా నీకు వస్త్రమవుతుంది. లోకములో విప్రులు భోజనం చేసేటప్పుడు భోజనముకు తర్వాత ఆచమనం చేస్తారు. ఆ ఆచమన జలాన్ని ప్రాణానికి వస్త్రంగా భావిస్తారు. ఈ విధంగా ప్రాణము యొక్క అన్న వస్త్రాల గురించి తెలుసుకున్న వారికి జీవితకాలంలో తినకూడనివి తినాల్సిన అవసరం కలగదు. సశేషం. శుభం భూయాత్.